శ్రమికుల ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణ భోజన కేంద్రాలు త్వరలో కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. వీటి సమూల మార్పులకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ కేంద్రాల పేరును ఇందిరా క్యాంటీన్లుగా మార్చనున్నారు. కేవలం పేరు మార్పుకే పరిమితం కాకుండా సేవలను విస్తరించి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టబోతుంది. పేదలకు 5 రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టాలన్న లక్ష్యంతో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అన్నపూర్ణ కేంద్రాలను ప్రారంభించింది. అప్పటి నుంచి అన్నపూర్ణ పేరుతో ప్రజలకు వినియోగంలో ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేంద్రాల సంఖ్యను పెంచినప్పటికీ పేరును మాత్రం మార్చలేదు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి ఉన్న రేవంత్ ప్రభుత్వం అన్నపూర్ణ కేంద్రాలకు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పేరు పెట్టాలని నిర్ణయించింది. అన్నపూర్ణ కేంద్రాలు ప్రస్తుతం మధ్యాహ్న భోజనానికి మాత్రమే సేవలందిస్తున్నాయి. దీనిని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం అల్పాహారాన్ని కూడా 5 రూపాయలకే అందించేలా చర్యలు చేపడుతున్నారు. ప్రజలకు మరింత పౌష్టికాహారం అందించే లక్ష్యంతో భోజనం మెనూను కూడా మార్పు చేస్తున్నారు. కొత్త మెనూ ప్రకారం ప్రతి ప్లేట్లో 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల సాంబార్, 100 గ్రాముల కాయగూరలు, 15 గ్రాముల పచ్చడి సమతుల్యంగా చేర్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం అన్నపూర్ణ కేంద్రాలు బస్టాపులకు చేరువలో, వ్యాపార కేంద్రాల దరిదాపుల్లో ఉన్నాయి. వీటికి తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. ఇవి దశాబ్ద కాలంకు పైగా కావటంతో చాలా షెడ్లు తుప్పుపట్టాయి. అందున వర్షంలో తడుస్తూ, ఎండలో ఎండుతూ భోజనం చేయాల్సిన పరిస్థితి ఉంది. కూర్చునే సదుపాయం కల్పించకపోవడంతోనే నిలుచునే పేదలు భోజనం చేస్తున్నారు. ఇకపై ఈ కేంద్రాలను తాత్కాలిక షెడ్ల నుంచి శాశ్వత కట్టడాలుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక చేపట్టింది. తుప్పుపట్టిన రేకుల షెడ్లలో, పాడుబడిన గదుల్లో కొనసాగుతున్న అన్నపూర్ణ కేంద్రాలను శాశ్వత భవనాల్లోకి మార్చాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసి నివేదిక ఆధారంగా పనులు చేపట్టనుంది. భవిష్యత్తులో ఏర్పాటు చేసే క్యాంటీన్లతో పాటు ప్రస్తుత కేంద్రాల్లో కూడా ప్రజలు కూర్చొని తినేందుకు వీలుగా ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లను చేయాలని యోచిస్తుంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో
2014 మార్చి 1న నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఈ పథకం ప్రారంభించబడింది. మొదట ప్రయోగాత్మకంగా 8 కేంద్రాలతో రోజుకి 2500 మందికి భోజనాన్ని అందించారు. ఆ తరువాత దశల వారీగా నగరంలోని పలు ప్రాంతాలలో దాదాపు 150 అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా రోజుకి 45,000 అన్నపూర్ణ భోజనాలను అందించేవారు. ప్రస్తుతం 373 కేంద్రాల ద్వారా రోజుకు దాదాపు 1,00,000 మందికి ఉచిత భోజనాలు అందించబడుతుంది. ఈ పథకంలో భాగంగా 5 రూపాయలకే భోజనం అందించేందుకు హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్తో జీహెచ్ఎంసీ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం లబ్ధిదారులు 5 రూపాయలు, మిగతా 19.25 జీహెచ్ఎంసీ చెల్లిస్తుంది. ఈ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకున్న వరంగల్, మహబూబ్ నగర్, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలలో ఈ అన్నపూర్ణ భోజనాన్ని అందిస్తున్నారు. భవిష్యత్తులో కొత్త క్యాంటీన్లను కూడా ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్న జీహెచ్ఎంసీ భోజనం తినేందుకు ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేయాలన్న యోచనలో కూడా ఉంది. ఇప్పటి వరకు ఈ అన్నపూర్ణ కేంద్రాల ద్వారా దాదాపు 10 కోట్ల భోజనాలు పేదలకు అందించినట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా కోవిడ్ లాక్డౌన్ సమయంలో లక్షలాది మంది వలస కార్మికులు, పేదల ఆకలిని ఈ క్యాంటీన్లు తీర్చాయి. కొత్త మార్పులతో వస్తున్న ఇందిరా క్యాంటీన్లు నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించనున్నాయి.